పరిశ్రమల భూమి బదలాయింపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ బీఆర్ఎస్కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. గతంలో భూమి కొనుగోలు చేసి పరిశ్రమలు పెట్టిన వరకే పాలసీ వర్తిస్తుందన్నారు. లీజు భూములకు ఫీజు వసూలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఆరోపించారు. ఓనర్షిప్ ఉన్న భూములపై 30% ఫీజు తీసుకోవడం తమ పాలసీ అన్నారు. లీజు భూములు అప్పనంగా బదలాయించి దోచుకున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎంపీ చామల ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదలుపెట్టినటువంటి ఈ యొక్క రామాయణం ఆ తర్వాత వాళ్ళ బావగారైనటువంటి హరీష్ రావు గారు కూడా అదే లైన్ ఎత్తుకుండు. తర్వాత మా వాళ్ళు కూడా దాన్ని క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేసిర్రు, మా మంత్రులు, తర్వాత మా అధికార ప్రతినిధులు కూడా. తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ మీద ఈ క్లారిటీ ఏంటంటే, బీఆర్ఎస్ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చి 9,000 చిల్లర ఎకరాలు, ప్రతి ఎకరానికి 40 కోట్ల రూపాయలు, దగ్గర 5 లక్షల కోట్ల రూపాయల స్కామ్కి తెరలేపిరని చెప్పి రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు మొదటి రోజు చేసింది. దాని తర్వాత హరీష్ రావు గారు కూడా వచ్చి దాన్ని బలపరిచే ప్రయత్నం చేశారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు ఈ యొక్క పాలసీలో వాళ్ళు ఏదైతే చెప్పడానికి ప్రయత్నిస్తుర్రో, ఎవరు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఏదైతే చెప్పాలని ప్రయత్నిస్తుర్రో, వాళ్ళ సమయంలో మేము 100% ఒరిజినల్ వాళ్లకు, అంటే ఎవరైతే ప్రైమరీ ల్యాండ్ హోల్డర్స్కి ఎవరికన్నా ట్రాన్స్ఫర్ అయితే 200% ఛార్జ్ చేసినాము అని చెప్పే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ